వ్యాప్తంగా తీసుకుంటే ఈ పాస్ మిషన్లు ఎన్ని ఏర్పాటు చేశారు మీరు? ఈ పాస్ మిషన్లు వచ్చి 29,000 మంది ఎఫ్ఈ షాపులు ఉన్నాయండి. 29,000కి ఒక 300 తక్కువ అన్నీ ఇచ్చేసాం. కొన్ని సిగ్నల్స్ లేవని నిన్న దగ్గర మాత్రం సైన్ అలాంటివి ఎన్ని ఉన్నాయంటారు? అలాంటివి నాకు తెలిసి అంత 20 ఒక 100 150 ఉంటుంది. గతంలో సివిల్ సప్లైస్లో ఉండే ఈ గోదాముల్లో అంటే ఈ బియ్యము రైసు అన్నీ వస్తాయి. ఆ గోదాముల్లో అంటే తూకాలు సరిగ్గా లేక ఎలక్ట్రానిక్ కాటా మిషన్లు కాకుండా మాన్యువల్ పెట్టేసి అక్కడున్న అధికారులందరూ కూడా పందికొక్కుల వలె బియ్యము తింటున్నారనేది కూడా పత్రికల్లో వచ్చాయి పెద్ద ఆరోపణలు. అంటే వాటి దాన్ని ఎలా మీరు అధిగమించారు? గోడౌన్లో కూడా అంటే బియ్యం కరెక్ట్గా తూకము అవి ఇవ్వలేదు అనేది కూడా కొన్ని అవైతే వచ్చినాయండి. వచ్చినప్పుడు ఈ వెయింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టి ఎవరైనా సరే డీలరు డైరెక్ట్గా వచ్చి వాళ్ళని బియ్యం మీరు మాన్యువల్ పెట్టారా ఎలక్ట్రానిక్ మిషన్లు పెట్టారా? ఎలక్ట్రానికల్ ఒక పెద్ద ఇది ఉంటుందండి ట్రే లాగా, అది దాదాపు 30 టన్నులు ఒక్కసారి అది వెయింగ్ వేస్తారు, తీసుకొని పోతారు. గోడౌన్లో అన్ని గోడౌన్లో కూడా ఇంకా కొన్ని గోడౌన్స్ ఉంటే అది కూడా మొన్ననే టెండర్ కూడా పిలిచారు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా అన్నీ కూడా మేము పెట్టిస్తాం. ఎక్కడ ఏది ఫ్రాడ్ జరుపుకోకుండా మా శాఖకు ఈరోజు నంబర్ 1 శాఖగా కూడా ఉంది. ఎందుకంటే మన TV5లో కూడా చెప్పారు సర్వే చేస్తే నంబర్ 1గా కూడా ఉందని. చాలా బాగా చేశారండి. నా డిపార్ట్మెంట్ అట్లే కష్టపడి పనిచేస్తుంది. కింద స్థాయిలో ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ఈ శాఖకు మంచి గుర్తింపు. ఎన్ని వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్? అంటే ఇంకా కొన్ని ఉన్నాయండి. ప్రతి ఎమ్మెల్యేస్ పాయింట్ కోటి పెట్టేస్తారండి. మరి ఇక్కడ తీసుకుంటే మీరు పవర్ సరఫరాల శాఖలో అవినీతిని నిర్మూలిస్తున్నారు. అయితే ఈ కీలకమైన ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించి రాష్ట్ర నియోజకవర్గానికి ఒక వ్యక్తిని పెట్టి అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు మీ అనుచరులు కానీ, అది మీకు తెలుసు అనేది ఒక బలమైన వాదన ప్రతిపక్షాల నుంచి జిల్లాలో వినిపిస్తోంది. దానికి ప్రతిపక్షాలు అంటారా లేదా కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా అనొచ్చు. నా వాళ్ళు కానీ నా చుట్టూ ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ₹1 సంపాదించినారని చెప్పండి, నేను ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమండి. మాకేం అవసరం అండి డబ్బులు? నాకు అవసరంలో నా చుట్టూ ఉండే కష్టపడి పని చేసుకుంటారు, ఎక్కలు కష్టం చేస్తారు. వర్కలు వస్తే వర్కలు చేసుకుంటారు. నా వాళ్ళు కాదు, నా వాళ్ళు అంటే నా జనాలు దాదాపు 2 లక్షల మంది నాకు ఓటేశారండి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలని చూస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా వాళ్ళకి లేవు. ఎవరు కూడా డబ్బు సంపాదించిన లేదు. నాకు ఎవరన్నా నాకు తెలిసి జరిగినాయంటే అది ఎవరన్నా చెప్పిన వాళ్ళు వాస్తవం అని కూడా చెప్తాను. డబ్బు సంపాదించాలనేది ఎవరికీ లేదండి. మంచి పేరు ప్రతిష్ట పరిటాల కుటుంబానికి తీసుకురావాలనేది తప్ప వేరే తపనైతే ఎవరికి నా వాళ్ళకి లేదని కూడా నేను చెప్పగలను. ఎవరో ఏదో మాట్లాడుతున్నా అవన్నీ కరెక్ట్ కాదండి. మీరు కూడా ఎందుకంటే అడిగేటప్పుడు కూడా ఇది రాంగా రైట్ అని మీరు కూడా చూసుకొని అడగాలని కూడా చెప్తున్నాం. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నియోజకవర్గంలోని మీ సోదరులు ఇద్దరు మురళి కానీ బాలాజీ గారు కానీ వీళ్ళకి బాధ్యత ఇచ్చారు. వాళ్ళతో పాటు ఎల్నారాయణ చౌదరి గారు కూడా బాధ్యత ఇచ్చారు మండలాల వారీగా. అయితే వాళ్ళంతా కూడా వారి బాధ్యత ఒక సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారనేది కూడా ప్రతిపక్షాల ఆరోపణగా ఉంది. దీనికి మీ ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా విమర్శలు ఇస్తారండి. ఇప్పుడు నా వాళ్ళని నేను ఎందుకు పెట్టానో మీరు గమనించాలి. ఎక్కడ ₹1 ఫ్రాడ్ జరగకూడదు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి పనులు ఇవ్వాలి ఆలోచనతో అందరినీ పెట్టా. వీళ్ళే కాదు, కన్వీనర్లు ఉన్నారు. నేను కన్వీనర్లతో మాట్లాడిన తర్వాతే ఎవరికైనా చెప్తాను. నా వాళ్ళు నేను పెట్టిండొచ్చు అంతేగాని కన్వీనర్ నాకు ముఖ్యం. మండలం కన్వీనర్లు అండి. కన్వీనర్ ఏది చెప్తే అది పని జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ₹1 ఫ్రాడ్ జరగకూడదు. అన్నీ బాగా అవినీతి ప్రతి జిల్లా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాల్లో అవినీతి జరుగుతూ ఉంది. జరిగిండొచ్చు కూడా, కానీ నా నియోజకవర్గంలో లేదు. అవినీతి జరుపుకోకుండా నియోజకవర్గం నాదే. సార్తో కూడా మనకు మార్కులు వేసినారు. నా బంధువులు నేను పెట్టిండొచ్చు, నా తమ్ముళ్ళని పెట్టిండొచ్చు, మా చిన్నాన్నలను పెట్టిండొచ్చు, ఇంకొకరు పెట్టింది. ఎవరు పెట్టినా నాకు మండలం కన్వీనర్ అనేవాడు మెయిన్. ఈ కాలంలోనే పౌర సరఫరాల శాఖపై మీరు చాలా పట్టు సాధించారు. చాలా అలవోకగా ముందుకు దూసుకెళ్తున్న మీకు శాఖ మారిస్తే ఆ శాఖపై పట్టు సాధించడానికి ఏది ఇచ్చినా కూడా దాన్ని పట్టు సాధిస్తానండి. ఏ శాఖ అయినా ఓకే నాకు. శాఖలు ఇచ్చినా ఓకే, లేదమ్మా అన్నా ఓకే, నాకేమీ అభ్యంతరం. ఏది ఇచ్చినా ఒక పట్టుదల అనేది ఉంటే ఏదైనా చేయగలమండి.